నిన్న రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు, బీజేపీ రాజ్యాంగవేత్త బుల్డోజర్ నీతిపై సుప్రీం వ్యాఖ్యలు ఏం చెప్పింది? ఒక నిందితుడు, ఆయన నిందితుడు కాబట్టి, ఆయన ఒక నేరస్తుడు కాబట్టి ఆయన ఇల్లు కూలగొట్టొద్దన్నారు. ఆయన ఇల్లు నేరస్తుడు కాబట్టి కూలగొట్టలేదు. ప్రతి ఆ కూలగొట్టిన ఉత్తరప్రదేశ్లోనో లేదా మధ్యప్రదేశ్లోనో కూలగొట్టిన ప్రతి ఇల్లు కూడా చట్టానికి వ్యతిరేకంగా అనుమతులు లేకుండా కట్టబడినటువంటి ఇన్లే. అయితే వాళ్ళు అందులో నేరస్తులైనంత మాత్రాన మరి నేరస్తులను ఏం చేయాలి? కొన్ని విచిత్రమైనటువంటి వాదనలు వస్తాయి. మరి వాడిని తగ్గించాలంటే ఏం చేయాలి? ఆఖరికి ఆడెవడో బంగ్లాదేశీయులు భారతదేశంలోకి వచ్చి దొంగతనంగా ఓటేస్తే కూడా వాళ్లకు ఏది బెయిల్ ఇచ్చినటువంటి సంఘటన మనం ఏం మాట్లాడాలి? అక్రమంగా ఈ దేశంలో చొరబడి ఈ దేశంలో ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళపైన కేసులు పెడితే వాళ్ళ మీద కూడా బెయిల్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఏ రాష్ట్రంలో ఈ దేశాన్ని ఇంకెవడు బాగుపరుస్తాడు? ఇంకెవడు బాగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తాడు? వాడు నేరం చేస్తాడు, ఇంటికి వస్తాడు, తలదాచుకుంటాడు. ఎవడో ఉగ్రవాదులకు కూడా ఆశ్రయం ఇచ్చేటువంటి ఇండ్లను కూల్చోయకపోతే ఏం చేయాలి? ఉగ్రవాదులకు కూడా ఆశ్రయం ఇచ్చిరు ఈ దేశంలో. ఉగ్రవాదుల తరపున కూడా న్యాయస్థానంలో వాదించినటువంటి వాళ్ళను వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ దేశం మీద న్యాయస్థానాలకు, న్యాయమూర్తులకు ప్రేమ లేదా? ఈ దేశంలో ఎవడు పడితే వాడు వచ్చడానికి ఇదేమైనా సత్రమా? ఈ దేశంలో ఎవడు పడితే వాడు రావాలనా? ఒక పద్ధతి పాడలేదా? కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి. కేంద్ర ప్రభుత్వం 30 రోజుల్లో భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి రోహింగ్యాలతో సహా విదేశీయులు ఎవడైనా సరే పద్ధతి ప్రకారం, చట్టం ప్రకారం లేకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా నెల రోజుల్లో ఎల్లగొట్టాలని ఒక ఆర్డర్ అన్ని రాష్ట్రాలకు ఎందుకు ఇయ్యదు సుప్రీంకోర్టు? ఎస్, సుప్రీంకోర్టు ఐఎమ్ క్వశ్చనింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ క్వశ్చనింగ్. సేమ్ సుప్రీంకోర్టు ఈ విషయంలో చెప్పాలి. ఏంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఈ దేశం మీద, ఈ దేశ భద్రత మీద వాళ్ళకు లేదా? ఎవడు పడితే వాడు ఈ దేశం మీద వచ్చి అక్రమంగా చొరబాటుదారులందరూ వచ్చి ఈ దేశంలో ఉంటే వాళ్ళకు కూడా మీరు బెయిల్ ఇస్తారా? ఇదేనా పద్ధతి?